మరో బ్రేకింగ్ చూస్తున్నాం. స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాదపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భారతదేశం పట్ల చిన్మయి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి కుమార్ ఖండించారు. ఈ మేరకు ఆమెపై ఫిర్యాదు చేశారు. పుట్టడం ఎంత పెద్ద ఒక బ్యాడ్ కర్మ అన్నది ఇప్పుడే I'm thinking, why should we be born as women in this stupid country where we are getting advices from people? అమ్మాయిలకి బయట ఏం పని, అమ్మాయిని ఎందుకు చదివించాలి, అమ్మాయిలకి ఎందుకు డౌరీ ఇవ్వకూడదు, ఇటువంటి కాన్సెప్ట్స్ని ఆర్గ్యూ చేస్తున్నటువంటి డిఫెండ్ చేస్తున్నటువంటి సొసైటీలో 2024లో ఉన్నాము. మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి చిన్మయి అయితే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ గా మారింది. దానికి సంబంధించి కుమార్ అనే విద్యార్థి గచ్చిబౌలి పోస్టర్స్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ మై, ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టార్ సింగర్ చిన్మయి ఎందుకైతే తన ఇన్స్టాగ్రామ్ లో మాత్రం ఒక పోస్ట్ చేయడం జరిగింది. అన్నపూర్ణ సినీ నటి, సీనియర్ సినీ నటి అన్నపూర్ణమ్మ ఒక యూట్యూబ్ ఛానల్లో మాత్రం ఇంటర్వ్యూలో మాత్రం వేదికగా తన వ్యాఖ్యలను నేరుగా, ఎందుకంటే తన మీద అన్నపూర్ణమ్మని అనకుండా తన దేశాన్ని ఉద్దేశించి ఈ వేస్ట్ కంట్రీ అంటూ అంటే కొన్ని అనుచిత వ్యాఖ్యల్ని కూడా తను స్పష్టంగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇదే పోస్ట్ మాత్రం హెచ్యు విద్యార్థి ఏదైతే కుమార్ అనే వ్యక్తి మాత్రం తను చిన్మయి మీద మాత్రం చర్యలు తీసుకోవాలి, ఈ దేశాన్ని ఉద్దేశించి ఎలా మాట్లాడుతుంది అన్నపూర్ణమ్మ మీద, ఎందుకంటే తను వ్యాఖ్యలు చేసింది కాబట్టి తన మీద వ్యాఖ్యలు చేయాలి, కానీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడొద్దు, ఇది దేశ విరుద్ధంగా కాబట్టి తన పైన కేసు నమోదు చేయాలంటూ కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా దాన్ని విచారిస్తున్నారు. అసలు ఆ వీడియోని కూడా, ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది అనేసి చెప్పుకోవచ్చు. దానిపైన పోలీసులు కూడా మరి తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో కొద్దిగా వెయిట్ చూడాల్సిందే. అయితే క్రాంతి, గతంలో అయితే మీటూ ఉద్యమంలో చిన్మయి అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో ఇలాగే వ్యాఖ్యలు చేశారు అనుకోవచ్చా? దీనికి సంబంధించి ఎవరైనా సెలబ్రిటీస్ చిన్మయికి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? లేదు, చిన్మయి ఇప్పుడు తను అన్నపూర్ణమ్మకి నేరుగా సవాల్ చేసినా కూడా ఏదన్నా మాట్లాడినా అన్నపూర్ణమ్మ ఉద్దేశించి మాట్లాడాలే తప్ప దేశాన్ని ఉద్దేశించి, ఎందుకంటే వేస్ట్ కంట్రీ అనుకుంటూ తను కొన్ని వ్యాఖ్యలు ఏదైతే చేశాడో, భారతదేశంలో పుట్టడమే నా కర్మ అనుకుంటూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అది సరైనది కాదు అనేసి జరిగింది. ఎందుకంటే దీనికి ప్రముఖులు కావచ్చు, తన మిత్రులు, ఎందుకంటే దాన్ని సపోర్ట్ చేసే విధానంగా ఉండదు. ఎందుకంటే ఏదన్నా ఉన్న నేరుగా మాత్రం అన్నపూర్ణమ్మతోనే మాత్రం తనపై ఉండాల్సిన వ్యాఖ్యలు చేయాలి, కానీ దేశాన్ని ఉద్దేశించి మాట్లాడద్దనే మాత్రం రీతులు మనం చూడొచ్చు. ఎందుకంటే తన ఇప్పుడు ఈ కేసులో, ఎందుకంటే తన పోలీసులు పిలిపించి విచారించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కిరణ్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.